రామాపురం అనే ఊళ్ళో కృష్ణయ్య అనే వ్యక్తి ఉంటాడు. ఆయన కొడుకు రంగ మహాసోమరి. పెద్దవాడైనా సరే ఏ పని చేయకుండా తిరుగుతుండేవాడు. ఈ విషయంలో కృష్ణయ్య బాధపడుతూ ఉండేవాడు. అతన్ని ఎన్నిసార్లు మందలిచ్చినా పట్టించుకునేవాడు కాదు. చేసేదేం లేక కృష్ణయ్య బాధపడుతూ ఉండేవాడు. ఒకరోజు రామపురానికి ఒక మంచి సాధువు వస్తాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఊళ్ళో వాళ్ళందరూ తమ కష్టనష్టాలు చెప్పుకొని ఆయన ఆశీస్సులు తీసుకునేవారు. కృష్ణయ్య దిగాలుగా ఉండడం గమనించి ఆయన్ని పిలిచి విషయం అడుగుతాడు. సాయంత్రం గ్రామస్తులతో మాట్లాడేటప్పుడు ఈ ఊళ్ళో ఒక బద్ధకస్తుడున్నాడు, అతని వల్లే ఊరికి చెడు జరుగుతుందని చెప్తాడు. వచ్చే గురువారం ఆయన ఇంట్లో వాళ్ళు మాయమైపోతారని చెప్తాడు. గురువారం రాగానే రంగా వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు మాయమైపోతారు. ఈ విషయం ఊరు వారందరికీ తెలుస్తుంది. రంగా వల్లనే ఊరికి నష్టం జరుగుతుందని ఊళ్ళో వాళ్ళందరూ రంగాని దూరం పెడతారు. తల్లిదండ్రులు లేక ఊళ్ళో వాళ్ళు దగ్గరికి రానియక రంగా చాలా ఇబ్బంది పెడతాడు. వండుకోవడానికి ఆహారం కూడా లభించదు. రంగా చాలా బాధపడి ఇక చేసేదేం లేక సాధువు దగ్గరికి వెళ్ళి సాధువుతోని తన బాధ చెప్పుకుంటాడు. నేనే తప్పు చేయకపోయినా కానీ నన్ను అందరూ దూరం పెడుతున్నారు, ఏం చేయాలి స్వామి అని అడుగుతాడు. అప్పుడు ఆ సాధువు, నువ్వు కష్టం చేయాల్సిన వయసులో ఏమి చేయకుండా ఉండి నీ తల్లిదండ్రులను బాధ పెడుతున్నావు. నువ్వు కష్టించి పనిచేసి మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొస్తే మళ్ళీ నిన్ను ఊళ్ళో వాళ్ళందరూ మెచ్చుకుంటారు అని చెప్తాడు. సరే అని ఆయన తప్పు తెలుసుకొని రంగా మంచిగా కష్టించి పనిచేసి చాలా డబ్బులు సంపాదిస్తాడు. ఇప్పుడు నా తల్లిదండ్రులు ఉంటే ఎంతో సంతోషించేవారని మనసులో అనుకునేవాడు. అయితే ఒకసారి సాధువు మళ్ళీ ఆ ఊరికి వస్తాడు. సాధువు వచ్చాక ఇలా చెప్తాడు, బద్ధకస్తుడు మారిపోయాడు కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు ఇంటికి వస్తారు అని చెప్తాడు. అదేవిధంగా తల్లిదండ్రులు రంగా దగ్గరికి వస్తారు. అప్పుడు రంగా చెప్తాడనమాట, ఇదంతా సాధువు మహిమ, నేను తప్పు చేయడం వల్ల నాకు బుద్ధి చెప్పారు ఈ సాధువు అని సాధువుకు కృతజ్ఞతలు చెప్తారు. తల్లిదండ్రులు కూడా సాధువుకు కృతజ్ఞతలు చెప్పి ఆయన ఆశీర్వాదం తీసుకుంటారు.